నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం నల్గొండ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో అయితే ఉన్నాం. సో మనం వెనకాల చూసుకోవచ్చు, నల్గొండలోని భాస్కర్ టాకీస్ అనే సెంటర్లో ఉన్నాం. సో మరి నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలన ఎట్లా నడుస్తుంది, మరి ఈ సంవత్సరం ఏడాది పాలనలో మరి చెప్పిన హామీలు నెరవేరాయా? సో మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు కోమటిరెడ్డి పాలన ఎట్లా ఉంది, గెలిచిన ముందు చెప్పిన హామీలు ఏంటి, గెలిచిన తర్వాత చేసిన హామీలు ఏంటి? సో మరి ఇక్కడ స్థానిక ప్రజలతోనే మాట్లాడదాం. మరి ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత ఉందా, పాజిటివ్ ఉందా అనేది కూడా ఇక్కడ ప్రజలతో మాట్లాడించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో నాతో పాటు మీరు కూడా రండి, చూద్దాం ప్రజలు ఏమంటారు అనేది. చలో రైట్. బాబాయ్ ఏం పేరు బాబాయ్? నా పేరు జయంత్. జయంత్, ఎక్కడ ఎక్కడ మీరు ఉండేది? ఏం పేరు, ఏరియా పేరు? అక్కచెల్లి అంటారు. అక్కర్శల్ మండల్ అంటారు. అక్కచెల్లి ఏరియా. సో ఎప్పటి నుండి ఏంది ఇక్కడ మొత్తం స్థానికత ఇక్కడేనా? ఓకే. సో ఏంది మరి కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయింది, సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంత తొందరగా కాబట్టి మేము కూడా ఆలోచించుకుంటున్నాం. టైం పడుతుంది, మేము కూడా ఆలోచిస్తున్నాం. చేస్తారని నమ్మకం ఉంది మాకు. ఏం చేస్తా, ఎటు పోతావు నువ్వు? కరెంట్ పని చేస్తాం, ఎలక్ట్రీషియన్. కరెంట్ పని చేస్తావు. ఎంత ఇస్తారే రోజుకి? నేను సొంతం పెట్టుకుంటా పనులు. లేదు, పనులు చెప్తారు మాకు పరిచయం ఉన్నారు, వాళ్ళు వచ్చి పిలుచుకోపోతున్నారు. ఫోన్ నెంబర్ ఉంటుంది, వస్తే 500, 600, 700 పని బట్టి. పెద్ద పని వస్తాయి, ఉండదు. పెద్ద పని వస్తే 2000, 3000 వస్తాయి. సో మరి ఎట్లా, మరి ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏంది మరి పథకాలు ఏమేమి అందుతున్నాయి, ఏంది పరిస్థితి? నలుగురం మేము, మా భార్య, నేను, 2 కొడుకులు. ఏంది మరి 6 గ్యారెంటీలు అన్నారు, గత ప్రభుత్వం ఏమో పథకాలు చెప్పింది, వీళ్ళు కూడా 6 గ్యారెంటీలు అన్నారు. మరి ఏమన్నా అందుతున్నాయి ఇంట్లో? మాకు కరెంట్ బిల్లు మాపోయింది, గ్యాస్ వస్తుంది ఫ్రీ. ఇక మాకు మిగతా ఫ్రీ బస్సులో పోతాయి మా పీసెస్ పోతాయి. సో ఇప్పటికైతే కొన్నిటితో బాగానే ఉన్నావా? ఓకే. ఇంకా చేయాల్సినవి ఏమున్నాయంటావు? ఇప్పుడు ఆయన చెప్పినవి చేస్తే సార్ మాకు పింఛన్లు పెంచాలి. ఇంకొకటి మాకు టైంకి ఇవ్వాలి. 20-30కి ఇట్లా మాకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. 2000. 4000 అన్నారు కదా. అది పెంచుతాడు అని మేము కూడా ఆలోచించుకుంటున్నాం, మేము కూడా గుర్తిస్తున్నాం. వాళ్ళు అక్కడ లేదు కదా, ఆడ ఇస్తాడు ఆయన, కవర్ చేసుకొని ఇస్తాడు. ఆ నమ్మకం ఉంది, ఇస్తాడు. మాకు ఎంకరేజ్ మీద నమ్మకం బాగా. ఎమ్మెల్యే ఇప్పుడు మంచి. సో మరి ఏంది మరి ఎలక్షన్ టైంలో మంత్రి గారు వచ్చిండు ఆ ఊర్లోకి? వచ్చి మాకు మనం ఓపెన్ చేసిపోయింది, ట్యాంక్ వర్క్ నడుస్తూనే ఉంది. అది 6 నెలలు కంప్లీట్ అయిపోతుంది. నీళ్ళ సమస్య ఉందని చెప్తే మేమే పోయి ఆడ ఓపెన్ చేయించాడు. ఏమేమి హామీలు ఇచ్చిండు మరి ఎలక్షన్ టైంలో? వాళ్ళు చెప్పినా ఈయన ఇచ్చిండు. ఈయన కొత్తగా ఇయ్యలేదా మరి? ఈయన ఇప్పుడు మంత్రి 6 గ్యారెంటీలు చెప్పిన ఆయన కూడా, ఏం కొత్తగా ఏం చెప్పలే ఆయన. అంటే ఎప్పుడైనా వస్తావా ఇటు? వస్తాడు, మేము పోతే కలుస్తాడు, మా ఫ్రెండ్ కూడా కలుస్తాడు, మాట్లాడతాడు. సో అంటే ఎప్పుడైనా సమస్యలకి పోయిల్లు అనుకోండి, ఇంటికి కానీ ఎక్కడైనా ఎట్లుంటది, స్పందన ఉంటుందా? వస్తాడు, మాకు చేస్తాడు. సో మరి ఇప్పుడు నల్గొండ పరిస్థితి విషయానికి వస్తే, మరి గతంలో ఇంత ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి గారు. సో మరి ఇద్దరులో ఎవరు మంచిగా అనిపిస్తుంది? ఆయన అసలు కాలే పెట్టిపోయింది అన్నకు. ఆయన ఇప్పుడు ఇంతకుముందు ఆయన అసలు అన్నాడు కనపడలే. ఆయన గెలిచిన వాళ్ళు పోయింది కానీ మళ్ళీ కనపడలే. భూపాలరెడ్డి, కంచాల భూపాలరెడ్డి. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన ఎట్లా అనిపిస్తుంది? మరి సంవత్సరం ఏడా పాలన మాకైతే పర్వాలేదు. అది మొత్తం దుర్మార్గం అదంతా. వాళ్ళు చూసిన కాడ చూసుకున్నారు, ఎవరు సంపాదించుకోలే, అందరు సంపాదించుకున్నారు. కోటీశ్వర దుష్టరాజకీయం అంటే ఏ బీ ప్రభుత్వం ఏంటి? నా 50 ఏళ్ళ సర్వీస్ చెప్తున్నా, వీళ్ళంతా దోపిడీ కూడా చేయలేదు. బీఆర్ఎస్ అభివృద్ధి కూడా చేసినామంటారు కదా బాబాయ్. తిన్నాడు అభివృద్ధి చేసిండు. అదే కోట్లు తిన్నాడు, మనకేం నచ్చలే చేసిండు పని అట్లా. సో మరి ఇప్పుడు ఒకలా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ అంటే అటు హైదరాబాద్ లో ఉంటాయి అవి. సో మరి ఇక్కడ ఏంది మరి మళ్ళీ ఎవరికి వేద్దాం అనుకుంటారు? కాంగ్రెస్ కి వేస్తాం. థ్యాంక్ యూ. మాకు హెల్ప్ చేసిండు నాకు వెంకటరెడ్డి సార్. అంటే ప్రభు ఈ కాంగ్రెస్ వల్ల మీకు ఎంతో అంత లబ్ధి అవుతుంది. ఆయన సొంతంగా నాకు హెల్ప్ చేసి, మా భార్య మా బిడ్డ బాగాలేకపోతే 1 లక్ష రూపాయలు చేస్తున్నాడు, గుండె ఆపరేషన్ చేయించిన. అయినా బతకలేదు మా అమ్మాయి. పోగానే గుర్తుపడతాడు, ఇస్తాడు. కోమటిరెడ్డి వల్ల మీ ఇంట్లో లబ్ధి పొందినాం. అనొద్దు మనం.